ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 40వ దావీదు కీర్తన 5వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చదువుకున్న లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ప్రతిదినము నీ దివ్య లేఖనాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా, నీ లేఖన భాగాలలో నుండి మాతో మాట్లాడుతూ మమ్మలను నాయనా మీ వాక్యము చేత తృప్తిపరచుచూ ఉన్నారు. ప్రతి ఉదయమున మీ లేఖన భాగాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మా జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానముతో మమ్మల్ని నింపుతూ ఉన్నారు. అయా, మీ లేఖన భాగాలలో నైనా నిగూఢమై ఉన్నటువంటి మీ దివ్యమైన ఆలోచనలను, మీ సర్వశక్తి కలిగినటువంటి లేఖన భాగాలను పరిశోధన చేస్తూ మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నీ సన్నిధిలో గడిపే భాగ్యం అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ దినం మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి. మీరే మాకు బోధించి నేర్పించండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, ఈ దినం మనం చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి మనం చదువుకొని ధ్యానం చేద్దాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. ప్రియదేవుని పిల్లలారా, ఏ మనిషి జీవితంలోనైనా, మానవ చరిత్రలో మనం చూస్తే అద్భుతాలు చేసేటువంటి ఏకైక వ్యక్తిగా, అద్భుతాలు ఆశ్చర్య క్రియలు జరిగించేటువంటి వానిగా సర్వాధికారి అయిన దేవుడు మనకు కనపడతా ఉన్నాడు. ఆయనను గురించి అనేకమైనటువంటి వాగ్దానాలు, అనేకమైనటువంటి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన ఆశ్చర్యకారుడు అని, ఆయన అద్భుతాలు చేసేవాడని, ఆయన స్వస్థపరచు దేవుడని, ఆయన పరిశుద్ధుడైన వాడని, ఆయన నీతిమంతుడు అని, ఇలా ఆయనను గురించి వ్రాయబడినటువంటి అనేకమైనవి దేవుని లేఖనాలు మనం గ్రంథంలో మనం చూడగలం. అద్భుతాలు ఒక మనిషి జీవితంలో చూడాలి అనంటే, ఆయన తన పిల్లలైన వారి పట్ల ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో తెలుసుకోవాలి అనంటే, తన పిల్లలైన వారు ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా నడవాలి, సమస్తమును కూడా ఆయన ఒక ఆర్డర్ ప్రకారము, ఒక నిర్దిష్టమైనటువంటి మార్గములో ఆయన తన పిల్లలను నడిపిస్తాడు. ప్రియదేవుని పిల్లరా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. మనం పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు అనేకమైన ఆశ్చర్య క్రియలను ఆ ప్రభువు మన ఎడల జరిగించినవి మనం చూసి ఉన్నాం. ఆ అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలను మనం పొందుకున్న వారిగా ఉన్నాం. మనము అనేక పర్యాయములు దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం అనుభవించిన వారిగా ఉన్నాం. ప్రియదేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? ఆయన మన పట్ల అద్భుతాలు చేసేటువంటి వాడు అని, ఆయన మన జీవితంలో మనకు అవసరమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, మనం ఊహించినటువంటి కార్యాలు, మన జీవితంలో మనం ఏదైతే కావాలని ఆశపడుతూ ఉన్నామో వాటిని నెరవేర్చడానికి అధికారం కలిగిన వాడై మన పట్ల ఆయన బహు విస్తారమైనటువంటి తలంపులతో ఆయన ఒక్కొక్క తన రూపములో చేసుకున్న ప్రతివాని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మహత్తైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, అద్భుతాలు చేసేవాడు. ఆశ్చర్య క్రియలను నీ పట్ల జరిగించటానికి ఆయన తలంపు కలిగి ఉన్నాడు. అలాంటి తలంపు కలిగిన దేవుణ్ణి కలిగినటువంటి నీవు
ఎందుకు తుచ్చమైన వాటి మీద మనసు పెడతా ఉన్నావు? ఈ దినాన్న ప్రభువు నిన్ను అడుగుతా ఉన్నాడు, నేను నీ పట్ల ఇంత గొప్ప తలంపులను కలిగి, బహు విస్తారమైనటువంటి తలంపులు నీ పట్ల నేను కలిగి ఉన్నా. నీవు ఒక్క క్షణము కూడా నాకు అవకాశం ఇవ్వటం లేదు. నీవు నీ జీవితాన్ని నీ నీ యొక్క కోరికలు నెరవేర్చుకోవటానికి, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికే నీవు సమయాన్నంతా వాడేసుకుంటా ఉన్నావు. ఒక్క క్షణము కూడా నీ సమయాన్ని నాకు ఇవ్వటం లేదు. సమయాన్ని దయచేసిన వానికి సమయాన్ని ఇవ్వకపోతే ఎంత ప్రమాదమో గమనించకుండా పరుగులు పెడుతున్నటువంటి మానవుని ఈ రోజున మనం చూడగలం. ప్రియదేని పిల్లారా, ఎందుకంటే మానవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని తనకు ఉపయోగకరంగా మార్చేసుకుని, తనకు ఉపయోగకరమైనటువంటి కార్యాల కోసం, తనకు ఉపయోగపడేటువంటి తన కోసమే తను పరుగులెడుతూ దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క మాటలను, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా మనం చూస్తే మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన తలంపులు కొద్ది రోజుల వరకే పనిచేస్తాయి. ఆయన తలంపులు జీవితకాలం అంతా పనిచేస్తాయి. ప్రియదేని పిల్లారా, కాబట్టి ఆయన మన పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపులు ఎలాంటివో తెలుసా? బహు విస్తారమైనటువంటి తలంపులు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ఆయన రూపంలో నిన్ను చేసుకున్నాడు. ఆయన రూపంలో నిన్ను చేసుకొని తన ఉద్దేశాలను, తన ఆశలను, తన కోరికలను నీ జీవితంలో నుంచి ఆయన పొందుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవానిగా నీవు ఉన్నావా? ఆయన నీ పట్ల కలిగి ఉన్న తలంపులను నెరవేర్చేవానిగా నీవు ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచన కలిగి ఉన్నావా ఎప్పుడైనా? ఈ దినం మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుని మాటలు కరువయ్యేటువంటి దినాలు అతి దగ్గరలో ఉన్నాయి. దేవుని వాక్యము కరువైపోతూ ఉంది. సువార్త ఆటంకాలు అనేకములు కలుగుతూ ఉన్నాయి. ప్రియదేని పిల్లారా, దేవుడు నీవు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఆయన బహు విస్తారమైన తలంపులతో నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన తన రూపంలోనికి నేను మార్చుకోవాలని, ఈ లోకంలో ఉన్న ఈ అపరిశుద్ధమైనటువంటి బ్రతుకుల నుండి నేను వేరు చేయాలని, నీకు ఒక మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని, నిత్య జీవమును అనుగ్రహించాలని నా ఆశపడతా ఉన్నాడు. అయితే నీ జీవితాన్ని ఈ లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో మిళితం చేసి నిన్ను నీవు అపవిత్రపరుచుకొనొచ్చు. నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ నడక ద్వారా, నీ తలంపుల ద్వారా ఆ సజీవుడైన బహు విస్తారమైన తలంపులు కలిగిన, ఒక ఉద్దేశము కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నీవు త్రోసివేస్తూ ఉన్నావు. ఈ దినాన్న దేవుడు తన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ పట్ల బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల జరిగించిన ఆశ్చర్య క్రియలను నీవు మరిచిపోయావు. ఆయన ఎలాంటి దేవుడు అని మన ఆలోచన చేసినట్లయితే, ప్రియ దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది కదా, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఈ భూమి మీద ఎవడనూ లేడండి. అలాగనే కీర్తనల గ్రంథం 136వ కీర్తన 4వ వాక్యములు కూడా ఆయన ఒక్కడే మహత్కార్యములను చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. ప్రియదేని పిల్లరా, మహత్కార్యములు చేయగలటానికి అధికారం కలిగిన వాడు ఆ సర్వశక్తి కలిగిన క్రీస్తు ప్రభుల వారే. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఐగుప్తు మీదను, ఫరో మీదను, అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచిన వాడు. ప్రియదేని పిల్లరా, తన పిల్లలైన వారు బాధపడతా ఉంటే, తన పిల్లలైన దాస్యములో ఉంటే ఆయన వారవలేకపోయాడు. వారి దాస్యం బ్రతుకుల నుండి వారిని విమోచన కలిగించిన వానిగా
ప్రభువుల వారు కనపడతా ఉన్నాడు. దేవుని పిల్లరా, యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అని మరి భక్తుడు అక్కడ దేవుణ్ణి కొనియాడాడు. అలాగునని అదే యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. దేవుని పిల్లరా, మనం పుట్టిన దగ్గర నుండి అనేక ఆశ్చర్య క్రియలను, ఆశ్చర్యమైనటువంటి క్రియలను మన జీవితంలో చవి చూసిన మనము ఆ సర్వాధికారి అయిన దేవుని విడిచిపెట్టేశాం. ఆయన అద్భుతాలు చేసే దేవుడని, ఆయన మహత్తైన దేవుడని, గొప్పవాడని, ఆయన తన పిల్లల పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని గ్రహించకుండా మన జీవితాలను వ్యర్థపరుచుకున్నాం. ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా, మరి నీ పట్ల నేను బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నా, బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నానని దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లరా, భక్తుడు ఇక్కడ ఈ చరణం పాడడానికి కారణం ఏంటంటే తన జీవితంలో దేవుడు అనేకమైన ఆశ్చర్యక్రియలను జరిగించాడు. భక్తుడైన దావీదు జీవితంలో దేవుడు బహు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను జరిగించాడు. ఆయన తన పట్ల కలిగినటువంటి తలంపులను ఆయన ఆలోచన కలిగితే చూస్తే అవి బహు విస్తారమైనవట. అందుకే అంటున్నాడు, వాటిని వివరించి చెప్పేదని అనుకుని నేను ప్రారంభించాను, కానీ నా వల్ల కాలేదయ్యా, నీకు సాటివైన వాడు ఒక్కడునూ లేడు అని భక్తుడు ఇక్కడ దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. మరి దావీదు భక్తుడు తన జీవితంలో పొందుకున్నటువంటి అద్భుతములను గురించి, ఆశ్చర్య క్రియలను గురించి, దేవుడు తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను, తలంపులను ఎరిగినటువంటి వాడిగా మరి తాను పొందుకున్న అద్భుత క్రియలను వివరించాలని ఆశపడినప్పుడు వాటిని వివరించలేకపోయాడు. అంటే అవి లెక్కకు మించి ఉన్నాయంటండి. అవి ఒకటా రెండా అని ఆలోచన చేస్తే 1 కాదు, 2 కాదు, 1000 కాదు, కొన్ని కోట్లలో అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలను భక్తుడైన దావీదు చూడగలిగాడు. ఎందుకు చూడగలిగాడు అనంటే ఆయన కంటే మరి ఆయనకు సాటి అయిన వాడు వేరొకడు లేనేలేడు. ఆయనే దేవుడు, ఆయనే ప్రభువు, ఆయనే పరిశుద్ధుడు, ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యక్రియలు చేసేవాడని నమ్మినవాడు, గట్టిగా నమ్మినవాడు భక్తుడైన దావీదు. అందుకనే సాక్షాత్తు దేవుని చేతనే ఆయన అనిపించుకున్నాడు కదా, నేను మరి దావీదు నా హృదయానుసారుడైనటువంటి వాడు. దేవుని పిల్లారా, ఒకనొక సందర్భంలో పాపం చేసిన వ్యక్తి, ఘోరమైన పాపం, తనది కాని దానికోసం పొరుగువాని భార్యను ఆశించినటువంటి వ్యక్తి ఈ దినాన్న మరి అన్ని ఆశ్చర్య క్రియలను, అద్భుత క్రియలను మరి కలిగి ఉండటానికి, పొందుకోవడానికి గల కారణం ఏంటి? తన పాపమును ఒప్పుకొని మరలా ఆ పాపం వైపు తిరగకుండా తన జీవితాన్ని కట్టుకున్నవాడు, భక్తిగా చక్కగా భక్తి చేసినవాడు, క్రమముగా భక్తి చేసినవాడు, యథార్థముగా భక్తి చేసిన వానిగా దావీదు భక్తుడు మనకు కనపడతా ఉన్నాడు. అందుకనే ఈ వచనంలో అంటున్నాడు కదా, దేవా, నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు, నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు అని భక్తుడు ఆ పరిశుద్ధ నామమును, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు ఎన్ని ఆశ్చర్య క్రియలు జరిగించి ఉన్నాడో అవి కూడా నీవు 1, 2 అని నీవు లెక్క పెట్టడానికి లేదు. నీ జీవితంలో అనేక పర్యాయములు దేవుడు ఆశ్చర్యమైన అద్భుతాలు చేశాడు. అయినా ఈ రోజున నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టేశావు. దేవుని లేఖనాలను చదవకుండా, దేవుని మాటలను వినకుండా, ఉపదేశాలను పెడచెవిన పెడుతూ ఈ రోజున నీవు దేవునికి దూరమైపోతున్నావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను నీవు ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈ సువార్త మరి నిలుపుదల చేయబడేటువంటి దినాలలో మనం ఉన్నాం. సువార్తకు వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్న దినాల్లో నీవు ఉన్నావు. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము నీ దగ్గర ఉన్నప్పుడు దానిని నీ హృదయంలో భద్రపరచుకొనకపోతే ఇది దూరమైపోతుంది.
తర్వాత నిన్ను రక్షించగలిగిన వాడు, నీ పట్ల మరి నీ పట్ల తలంపులు కలిగినటువంటి వారు ఎవరునూ ఉండరు, నిన్ను విడిపించేవారు ఉండరు. కాబట్టి ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే మంచి గడియ. దేవుని లేఖనాలను చదివి హృదయాలలో భద్రపరచుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైపోయింది. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. హృదయంలో భద్రపరచుకోవటమే కాదు, వాటిని నిత్యము ధ్యానించేవారిగా మీరు మారాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అలాగున దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, అద్భుతాలు చేయు దేవా, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు నాయన. భక్తుని జీవితంలో నీవు జరిగించిన అద్భుత ఆశ్చర్య క్రియలను వివరించాలని ఆశపడ్డాడు నీ భక్తుడు. కానీ అవి ఒకటా రెండా నాయన, అనేకములు లెక్కకు మించి ఉండగా ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. నిన్ను కీర్తించలేక, నిన్ను స్తుతించలేక ఉండలేకపోయాడు నాయన. ఈ రోజున మా జీవితాల్లో కూడా అనేక ఆశ్చర్యక్రియలను పొందుకున్న వారుగా మేము ఉన్నప్పటికీ అయా, నిన్ను గణపరచలేని వారిగా, నిన్ను స్తుతించలేని వారిగా మేము ఉన్నాము నాయన. అయ్యా, ఈ నీ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడావు నాయన. ఇదిగో నేను గణపరచడానికి, నేను స్తుతించటానికి, అయా నీవు మా పట్ల చేసిన అద్భుత కార్యములను తలంచుకొనొచ్చు నిన్ను మహిమపరచటానికి, నేను గణపరచటానికి కావలసినటువంటి ఆయనైనా ఆ తీర్మానం, ఆ ఉద్దేశాలను మాలో నూతనముగా పుట్టించమని, అయా నీవు పొందుకున్న, అయా నీవు మాకు ఇస్తానంటున్న, మా పట్ల నీవు కలిగి ఉన్న తలంపులను, అయా నీ ఉద్దేశాలను మా ద్వారా మీరు నెరవేర్చుకోవడానికి కావలసిన భక్తిని, నీతిని, యథార్థతను మేము పొందుకున్న వారిగా నీ సన్నిధిలో కనబడినట్లు సహాయం దయచేయండి. అయా, నీవు మా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను నెరవేర్చేవారిగా అనేకులను లేపమని, నీ సువార్త అందని ప్రదేశాలకు, నీ సువార్త తెలియని, నీ నామం ఎరుగని వారికి నాయన నీ నామాన్ని ప్రకటించే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, ఈ దినమే చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bye.